పెరుగుతున్న బడ్జెట్ కాస్ట్, మరోవైపు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా పర్ఫార్మెన్స్ లేని సినిమాలతో ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతోంది. అయితే దాన్ని సెట్ చేయడానికి సినిమాకి ఎక్కువగా గ్యాప్ లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారు అటు డైరెక్టర్స్ తో పాటు హీరోలు. ఈ మధ్య సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్న అడవిశేష్ ఈసారి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఒకేసారి 2 సినిమాలు పార్లర్ గా షూట్ చేస్తున్నారు. అందులో ఒకటి మార్చి 19న రిలీజ్ అనౌన్స్ చేసిన డెకాయిట్, మే 1న థియేటర్స్ కొస్తున్న గూఢాచారి 2. ఈ 2 సినిమాల్ని కంప్లీట్ చేయడానికి షటిల్ సర్వీస్ చేస్తున్నారు అడవిశేష్. కార్తికేయతో పాన్ ఇండియా హీరో అయిపోయిన నిఖిల్ కూడా 2 సినిమాలతో పార్లర్ గా షూట్ చేస్తున్నారు. నిఖిల్ భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఒకవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా ద ఇండియా హౌస్ అనే సినిమాని షూట్ చేస్తున్నారు. హీరోగా డిఫరెంట్ మూవీస్ చేస్తున్న శ్రీ విష్ణు కూడా 2 సినిమాలతో పార్లర్ గా షూట్ చేస్తున్నారు. మృత్యుంజయ్ సినిమాతో పాటు కామ్రేడ్ కళ్యాణ్ అనే 2 డిఫరెంట్ సినిమాల షూటింగ్ ని ఒకేసారి చేస్తున్నారు శ్రీ విష్ణు. లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈ మధ్య ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా 2 సినిమాల్ని మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పటి వరకు సీనియర్ హీరోల పార్లర్ షూట్ రేస్ లో ముందున్న చిరంజీవిని ఓవర్టేక్ చేసేలా ఉన్నారు బాలయ్య ఒకవైపు అఖండ 2 సినిమాని మరో వారంలో రిలీజ్ కి రెడీ చేస్తూనే గోపీచంద్ మలినేనితో సినిమా మొదలు పెట్టేశారు. ఒకవైపు అఖండ 2 ప్రమోషన్స్, మరోవైపు కొత్త హిస్టారికల్ మూవీ షూటింగ్ ప్రిపరేషన్స్ తో బాలయ్య ఫుల్ స్పీడ్ మీదున్నారు. చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసిన మెగాస్టార్ పోస్ట్ ప్రొడక్షన్ సీజీ వర్క్ డిలేతో ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన విశ్వంబర నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాని ఒకవైపు మానిటర్ చేస్తూనే మరోవైపు అనిల్ రావిపూడితో మనశంకర వరప్రసాద్ సినిమాని స్పీడ్ చేస్తున్నారు. విశ్వంబర రిలీజ్ కాకముందే అనిల్ రావిపూడితో ఫుల్ లైన్ కమర్షియల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టేసిన మెగాస్టార్ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్స్ చేస్తున్న మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఫుల్ స్పీడ్ లో వర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ కాకముందే బాబీ సినిమాని సెట్స్ మీదకు తీసుకువెళ్లటానికి ప్లాన్ చేసుకుంటున్నారు చిరంజీవి. మొన్నటి వరకు ఒక్క సినిమాతోనే కంటిన్యూ అయిన వెంకటేష్ ఇప్పుడు 2 సినిమాలు పార్లర్ గా షూట్ చేస్తున్నారు. వీటిలో త్రివిక్రమ్ తో సినిమాని ఆల్రెడీ అఫీషియల్ గా స్టార్ట్ చేసిన వెంకటేష్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇలా వెంకటేష్ కూడా 2 సినిమాల షూట్స్ తో ఎంగేజ్ అయి ఉన్నారు. తెలుగు హీరోలే కాదు, సౌత్ లో మిగిలిన హీరోల్లో కొంతమంది ఇలా 2 సినిమాలతో పార్లర్ గా షూట్ చేస్తూ కెరియర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. మరి అలా క్యారెక్టర్ జగ్లింగ్ చేస్తున్న హీరోలు ఎవరో చూద్దాం. తమిళ హీరోల్లో ఇలా 2 సినిమాల షూట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరో సూర్య. ఈ వర్స్టైల్ హీరో ప్రస్తుతం కరుప్పుతో పాటు మరో తెలుగు సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ జనవరిలో భారీ మాస్ యాక్షన్ మూవీ కరుపు రిలీజ్ కి రెడీ అవుతుంటే వెంకీ అట్లూరితో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్స్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా కూడా పార్లర్ గా షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు సూర్య. అన్నతో పాటు తమ్ముడు కార్తీ కూడా 2 సినిమాల షూట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు అన్నగారు వస్తారు అనే కాప్ ఎంటర్టైనర్ మూవీతో పాటు సర్దార్ 2తో ఎంగేజ్ అయి ఉన్నారు కార్తీ. ఈ 2 సినిమాల్ని పార్లర్ గా షూట్ చేస్తున్నారు. మల్టిపుల్ మూవీస్ షూట్ చేస్తూ మల్టిపుల్ లాంగ్వేజెస్ ని కవర్ చేస్తున్న విజయ్ సేతుపతి లేటెస్ట్ గా పూరి జగన్నాథ్ సినిమాని కంప్లీట్ చేసేశారు. ఇంకా ఆ సినిమా రిలీజ్ కాకముందే జైలర్ 2లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ షూట్ స్టార్ట్ చేసేశారు. కన్నడ స్టార్ హీరో యష్ కూడా ఈ మల్టిపుల్ మూవీ షూటింగ్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ప్రెసెంట్ యష్ 2 బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ తో ఎంగేజ్ అయి ఉన్నారు. ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి గీతూ మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ టాక్సిక్ అయితే మరొకటి మైథలాజికల్ డ్రామా రామాయణం. ప్రస్తుతం యష్ ఈ 2 సినిమాల్ని షూట్ చేస్తూ ముంబై, కర్ణాటక షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఇలా చాలా మంది హీరోలు 2 సినిమాల్ని ఒకేసారి పార్లర్ గా షూట్ చేస్తూ ఆడియన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తూ ప్రొడక్షన్ కాస్ట్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.